హలో, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఉపాధ్యాయ కేంద్ర పద్ధతులు మరియు విద్యార్థి కేంద్ర పద్ధతులు ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఉపాధ్యాయ కేంద్ర పద్ధతుల్లో ఫస్ట్దైన ఉపన్యాస పద్ధతి గురించి డిస్కస్ చేద్దాం. ఉపన్యాస పద్ధతిని టెల్లింగ్ మెథడ్, చెప్పే పద్ధతి, లేకపోతే చాక్ అండ్ టాక్ మెథడ్ కూడా అంటారు. చాక్ అండ్ టాక్ అంటే ఓన్లీ చాక్ పేస్తోని మాట్లాడుతూ చెప్తారు కాబట్టి చాక్ అండ్ టాక్ మెథడ్ అంటారు. ప్రపంచంలో అన్ని రకాల విద్యా సంస్థల్లో బాగా ప్రాచుర్యం పొందిన బోధనా పద్ధతి. చాలా ప్రాచీన కాలం నుంచి కూడాను ఈ పద్ధతిని చాలామంది ఉపయోగిస్తున్నారనమాట. అయితే ఇది తేలికైన, ఖర్చులేని పద్ధతి. తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ చెప్పవచ్చు. తేలికైన పద్ధతి అంటే ఇంకేం మనం యూజ్ చేయక్కర్లేదు, ఏ టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ ఏం యూజ్ చేయక్కర్లేదు, దానికి ఖర్చు ఏమి ఉండదు అనమాట. తక్కువ సమయం ఎక్కువ సిలబస్ చెప్పవచ్చు, ఎందుకంటే ఉపాధ్యాయుడు అలా చెప్తూ ఉంటాడు కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ అనేది మనం చెప్పచ్చు. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు క్రియాశీలకంగా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు, కానీ విద్యార్థి ప్యాసివ్గా ఉంటాడు. ఎందుకంటే ఉపాధ్యాయుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే విద్యార్థి అలా కామ్గా ఉంటాడు, అతనికి చేయడానికి ఏది ఉండదన్నమాట, కేవలం వినటమే అతని పని. అయితే జీవశాస్త్ర బోధనలో తక్కువగా ఉపయోగించవలసిన పద్ధతి. ఓకేనా, అంటే మనం జీవశాస్త్రంలోని యాక్చువల్ లెర్నింగ్ బై డూయింగ్ చూపించవచ్చు. కొన్ని ఏదైనా ప్లాంట్స్ ఉన్నాయంటే ప్లాంట్స్ని చూపించవచ్చు, ఇవన్నీ చూపించవచ్చు, యానిమల్స్ని కూడా మనం చూపించవచ్చు. అందుకే ఇది జీవశాస్త్ర బోధనలో తక్కువగా ఉపయోగించవలసిన పద్ధతి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ పద్ధతిలో లెర్నింగ్ బై డూయింగ్ అంటే చేయడం ద్వారా నేర్చుకోవడం అనేది జరగదు. ఈ మనోవైజ్ఞానిక సూత్రం ప్రకారం బోధన అనేది జరగదు. ఓకేనా. ఇప్పుడు ఉపన్యాస పద్ధతి అర్థం, భావన నేర్చుకుందాం. లెక్చర్ అంటే లాక్టేర్, లాటిన్లో లాక్టేర్ అనే అర్థం. దాని అర్థం ఏంటి? బిగ్గరగా చదవడం, లౌడ్ రీడింగ్. ఇంకో అర్థం కూడా ఉంది, దాన్ని లిగో అని అర్థం కూడా ఉంది. దాన్ని అర్థం చదవడం, టు రీడ్. ఓకే, లాక్టేర్ అంటే లౌడ్ రీడింగ్, లిగో అంటే చదవడం, టు రీడ్. విద్యార్థులు ఎంతవరకు విషయాన్ని అవగాహన చేసుకుంటున్నారో ఉపాధ్యాయుడు ఈ పద్ధతిలో గ్రహించలేడు. ఎందుకంటే ఉపాధ్యాయుడు చెప్తూ వెళ్ళిపోతుంటాడు కాబట్టి విద్యార్థి ఎంతవరకు అర్థం చేసుకున్నాడనే విషయం అతనికి అర్థం కాదనమాట. ఉపన్యాస బోధన ప్రక్రియ జ్ఞానరంగం, కాగ్నిటివ్ డొమైన్, సాంఘిక కృత్యానికి, సోషల్ యాక్టివిటీకి సంబంధించిందే కానీ భావవేశ రంగం, ఎఫెక్టివ్ డొమైన్కి, మానసిక చలనాత్మక రంగాలకు, సైకోమోటర్ డొమైన్కి సంబంధించింది కాదు. ఓకేనా. సో ఈ ఉపన్యాస బోధన ప్రక్రియ జ్ఞాన రంగానికి, సోషల్ యాక్టివిటీకి సంబంధించింది, అంతేగాని భావవేశ రంగానికి, మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది కాదు. కానీ ఈ ఉపాధ్యాయునికి, యాజమాన్యానికి అత్యంత ఇష్టమైన పద్ధతి. ఎందుకండి ఇష్టమైన పద్ధతి? ఎందుకంటే కాలం, ఖర్చు రెండూ కలిసి వస్తాయి వీళ్ళకి. కాలం, తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ కంప్లీట్ చేసేవచ్చు. ఖర్చు అంటే ఇప్పుడు ఇంకే మెథడ్స్ ఉన్నాయనుకోండి, శాస్త్రీయ పద్ధతి కానీ ఇంకేమైనా అంటే మనకు పరికరాలు అన్నీ మనం మేనేజ్మెంట్ కొనాలి, కానీ ఇక్కడే ఖర్చు ఉండదు. బ్లాక్ బోర్డు, చాక్ పీస్ ఉంటే చాలు అనమాట. అయితే పరిమితులు ఉన్నప్పటికీ ఆధునిక కాలంలో ఈ పద్ధతే ప్రథమ స్థానాన్ని ఆక్రమించిందనమాట. కొన్ని లిమిటేషన్స్ ఉన్నా సరే మీరు చాలా వరకు మీరు చూసే ఉండవచ్చు, చాలా యూనివర్సిటీలో, కాలేజెస్లో ఇంకా ఈ పద్ధతే ఫాలో అవుతూ ఉన్నారు. అయితే ఈ పద్ధతిలో ముఖ్యమైనది ఏంటంటే ఉపాధ్యాయుడు తన హావభావాలతో, వాక్ చాతుర్యం ద్వారా విద్యార్థులను ఆకట్టుకోవచ్చు. అంటే ఈ ఉపన్యాస పద్ధతి అనేది ఉపాధ్యాయుడి మీద ఆధారపడి ఉంటుంది. అతను ఎంత బాగా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తన టాకటివ్ అంటే వాక్చాతుర్యంతో తను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాడో దాని మీద ఉపన్యాస పద్ధతి అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. టీచరు చాలా చక్కగా మంచి మహాభావాలతో చెప్తే విద్యార్థులు అనేవాళ్ళు చాలా చక్కగా అర్థం చేసుకుంటారనమాట. బోధనోపకరణాలు, పరికరాలతో పని లేకుండా ఒకే ఉపాధ్యాయుడు ఎన్ని పాఠాలను అనుకున్నట్టు ముగించగలడు. అంటే ఒక సర్టన్ టైం ఉందనుకోండి, ఆ టైంలో ఇన్ని లెసన్స్ చెప్పాలనుకుంటే మామూలుగా పరికరాలు, మెథడ్స్ అన్నీ చూపిస్తే అంత ఈజీగా అవ్వదన్నమాట. కానీ ఈ మెథడ్లో, ఉపన్యాస పద్ధతిలో ఏముందంటే ఇవేమీ అవసరం లేకుండా ఒకే టీచర్ ఎన్ని పాఠాలైనా అనుకున్న టైంకి అనుకున్నట్టు ముగించగలడనమాట. తర్వాత పాయింట్ ఏంటంటే టైం టేబుల్ ప్రకారం నిర్దేశిత కాలంలో సిలబస్ను
పూర్తి చేయొచ్చు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. విద్యార్థులు వక్తలుగా, సభ ఉపన్యాసకులుగా తయారు కావచ్చు. ఒకవేళ విద్యార్థులకు ఈ ఉపాధ్యాయుని చెప్పే విధానం నచ్చిందనుకోండి, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మంచి వక్తలుగా, సభ ఉపన్యాసాలుగా తయారు కావడానికి అవకాశం అనేది ఉంది. విద్యార్థులలో ప్రేరణ కలిగించడానికి, ప్రయోగాలు వివరించడానికి, విద్యార్థుల స్థాయికి తగినట్లుగా బోధించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందన్నమాట. మోటివేట్ చేయడానికి, ఓకేనా, ప్రయోగాలు వివరించడానికి, విద్యార్థుల స్థాయికి తగినట్లుగా బోధించడానికి ఈ విధానం అనేది ఉపయోగపడుతుంది. విద్యార్థులను ఉత్తేజపరచవచ్చు. ఇప్పుడు మనం పరిమితులను చూద్దాం. పరిమితులు, లిమిటేషన్స్. జీవశాస్త్ర బోధనకు ప్రధాన లక్ష్యాలున్న శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ శిక్షణకు అవకాశం అనేది లేదు. ఈ పద్ధతిలో లెర్నింగ్ బై డూయింగ్కి విరుద్ధం, ముందే చెప్పుకున్నాం. ప్రయోగాత్మకంగా అభ్యాసం చేయడానికి అవకాశం అనేది ఉండదు. ఉపాధ్యాయుడు బోధన వేగానికి, విద్యార్థుల ఆలోచన వేగానికి, సమన్వయ వేగానికి లోపం అనేది ఉంటుంది. ఉపాధ్యాయుడు తొందరగా బోధన చేశాడు అనుకోండి, విద్యార్థులు అందుకోలేకపోవచ్చు. అలాగే ఉపాధ్యాయుడు బాగా మెల్లిగా చెప్పినా సరే విద్యార్థులు బోర్గా ఫీల్ అయ్యి ఆ లెసన్ మీద ఇంట్రెస్ట్ అనేది కోల్పోవచ్చు. ఓకేనా. అందుకే బోధన వేగానికి, విద్యార్థుల ఆలోచన వేగానికి సమన్వయం అనేది తప్పకుండా ఉండాలి. విద్యార్థుల్లో పరిశీలన శక్తికి, హేతువాద శక్తిని గుర్తించకుండా విషజ్ఞానం అందించడం జరుగుతుంది. అందువల్ల ఏమవుతుందంటే విద్యార్థుల్లో ఆలోచన శక్తి సన్నగిల్లి ఉపాధ్యాయునిపై ఎక్కువగా ఆధారపడతాడు. అంటే వాళ్ళు ఎప్పుడూ టీచర్ చెప్తుందే వింటూ ఉంటారు కాబట్టి వేరేగా వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి అని రావు, మరీ ఆలోచించరు. సార్ చెప్పిందే వాళ్ళకి వింటూ ఉంటారు కాబట్టి ఆలోచించే సన్నగిలుతుంది అనమాట. అన్ని స్థాయిల విద్యార్థులకు ఒకే విధంగా బోధన వలన విద్యార్థుల మానసిక వాయు స్థాయిని బట్టి అవగాహన లోపిస్తుంది. అయితే ఈ పద్ధతి అనేది చిన్నపిల్లలకి అనేది సరైనది కాదు. కొంచెం హై స్కూల్ పిల్లలకే సరిపోద్ది కానీ చిన్నపిల్లలకి సరిపోదు అనమాట. అందుకే వాళ్ళ మానసిక వాయు స్థాయిని బట్టి అవగాహన అనేది లోపిస్తుంది. పాయింట్ వచ్చేసి సందేహాలు నివృత్తి కాకుండా అనేక మంది మిగిలిపోతారు. ఎందుకంటే విద్యార్థులపై అధ్యాపకుని ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అతనే అంటే ఆధిపత్యం ఎక్కువ చేస్తూ ఉంటారు. వాళ్ళు భయంకో భక్తికో వాళ్ళు సందేహాలు నివృత్తి చేసుకోకుండా అనేక మంది ఉండిపోతారనమాట. అభ్యసనానికి ముఖదారులైన 5 జ్ఞానేంద్రియాల్లో వినటం మాత్రమే జరుగుతుంది. వినటమే జరుగుతుంది, చూడటం చేయడం ఇవేమీ వాళ్ళకి జరగవు. ప్రజాస్వామ్య వాతావరణం అనేది ఉండదు. ఉపన్యాస విధానం ఉపాధ్యాయుని శక్తి సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ఉపాధ్యాయుని శక్తి సామర్థ్యాలు బాగా ఉండి వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇది తప్పకుండా మంచి పద్ధతి అవుతుంది. అందుకే ఉపాధ్యాయుని శక్తి సామర్థ్యాలపైనే ఈ విధానం అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం జాగ్రత్తలు చూద్దాం. జాగ్రత్తలు అంటే వీటిలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ పద్ధతిని కూడా మనం మంచి పద్ధతిగా చేయొచ్చు. విద్యార్థులకి మంచి అవకాశం అని అర్థం చేసుకోవడానికి ఇవ్వచ్చు. ఏంటంటే విద్యార్థులకు ముఖ్యాంశ లేఖన నోట్ మేకింగ్కి సమయం ఇవ్వాలి. అంటే టీచర్ ఉత్తనే బోర్డు మీద రాస్తూ అలా వెళ్ళిపోకుండా బోర్డు మీద రాసిన విషయాలని వాళ్ళు బుక్లో రాసుకున్నందుకు కొంత టైం అనేది వాళ్ళకి ఇవ్వాలి. బోధన ఒకే విధంగా ఉండకుండా మృదువైన కంఠధ్వనితో, హావభావాలతో విద్యార్థులను ఆకట్టుకోవచ్చు. అయితే ఒకే విధంగా అలా వెళ్ళిపోకుండా ఒక్కొక్కసారి కొంచెం వాయిస్ పెంచి ఒక్కొక్కసారి తగ్గించేలాగా చేస్తూ మంచి హావభావాలతో పిల్లల్ని ఆకట్టుకోవచ్చు. సమయానుకూలంగా బోధన మధ్యలో ప్రశ్నలు అడగడానికి, సందేహాలు నివృత్తి చేసుకోవడానికి సమయం ఇవ్వాలి. అంటే అలాగా లెసను కంటిన్యూస్గా చెప్పుకొని వెళ్ళిపోకోకుండా వాళ్ళకి ప్రశ్నలు అడగడానికి, వాళ్ళు చెప్పే లెసన్లు ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగడానికి, అలాగే సందేహాలు నివృత్తి చేసుకోవడానికి సమయం అనేది ఇస్తూ ఉండాలి. ఇంకా నల్లబల్ల మీద ముఖ్యమైన అంశాలు, కఠిన పదాలు, శాస్త్రీయ పదాలు, సంకేతాలు రాస్తూ బోధన చేయాలి. అయితే నల్లబల్ల మీద ఇవన్నీ రాస్తూ ఉంటే వీళ్ళకి విన్నీది కాకుండా చూస్తూ ఈ ముఖ్యమైన అంశాలని వాళ్ళు గుర్తుంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కఠిన పదాలు రాస్తూ, ముఖ్యమైన అంశాలు రాస్తూ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం, శాస్త్రీయ పదాలు రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం, సంకేతాలు రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చేస్తూ ఉండాలి. బోధనా సమయంలో గంభీర వదనంతో బోధించే కంటే చిరునవ్వుతో, మధ్య మధ్యలో హాస్యంతో బోధిస్తే మంచిది. టీచర్ సీరియస్గా ఉంటే పిల్లలకు కూడా అంతగా నచ్చదనమాట. అందుకే కొంచెం అప్పుడప్పుడు చిన్న చిన్న జోకులు అంటే పాఠానికి తగ్గట్టు జోకులు వేస్తూ చిరునవ్వుతో బోధిస్తూ ఉంటే వాళ్ళకి చాలా మంచిది. తర్వాత జీవశాస్త్ర బోధనలో నిత్య జీవితంలో జరిగే సంఘటనల అనుభవాలు, పరిశీలనలు, కొత్త విషయాలు చేర్చి బోధన చేయాలి. పిల్లలకి సాధారణంగా మన డైలీ లైఫ్లో ఏమేమి జరిగినా, మనం కథలు చెప్పినా ఏమైనా సరే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా వింటారనమాట. విద్యార్థులు ఆకర్షిత విధంగా బోధించాలి.
జీవశాస్త్ర బోధనలో ఆధునిక సంకేత పరిజ్ఞానం ద్వారా అందుబాటులో సమాచారం సేకరిస్తూ ఇప్పటికప్పుడు జ్ఞాన సంపాదన అనిత్యం పెంపొందించుకుంటూ బోధన సాగించాలి. అంటే మన టాపిక్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ గురించి చెప్పాను అనుకోండి, ఇప్పుడు మనకు కొన్ని అప్డేట్ మన కొత్త సమాచారం న్యూస్లో వస్తూ ఉంటాయన్నమాట. వాటి గురించి సమాచారం సేకరిస్తూ వాటిని పిల్లలకు అందిస్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారనమాట. అయితే ఉపన్యాస పద్ధతి అవలంబించవలసిన సందర్భాలు ఏంటి? ప్రతి పాఠ్యాంశం యొక్క ఉపోద్ఘాతానికి ముగింపునకి ఇది తప్పకుండా ఈ పద్ధతి ఉపయోగించాలి. విద్యార్థుల పూర్వ జ్ఞానాన్ని పరీక్షించడానికి, వారిలో ప్రేరణ కలిగించడానికి, ఉన్ముఖీకరణం చేయడానికి ఉపయోగించాలి. అంటే ఒక లెసన్ చెప్పే ముందే ఆ లెసన్కి ఏవైనా వాళ్ళకి పూర్వజ్ఞానం ఉందో లేదో పరీక్షించడానికి, మోటివేట్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే చారిత్రక అంశాలను గుర్తులను బోధించడానికి కూడా అనువైన పద్ధతి. అంతేకాకుండా శాస్త్రవేత్తల జీవిత గాథలు, వారి పరిశోధనలు, సేవలు, ఉత్తేజపూర్వ సంఘటనల గురించి మనం చెప్పడానికి ఇది ఉపయోగించుకోవచ్చు. శాస్త్రవేత్తల జీవిత గాథలు వింటే వాళ్ళు చాలా ప్రేరణ పొందుతారనమాట. వాళ్ళ గురించి చెప్తూ వాళ్ళ పరిశోధనలు ఏం చేశారు, వాళ్ళ సేవల గురించి మనం చెప్పొచ్చు. అలాగే క్లిష్టమైన సైద్ధాంతిక విషయాలను కూడా వివరించడానికి మనం చెప్పొచ్చు. అలాగే అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇవ్వడానికి ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. పాఠ్యాంశ క్రోడీకరణకు మరియు నిర్ణీత కాల వ్యవధిలో పాఠ్యాంశ బోధన ముగించడానికి ఈ పద్ధతి అనేది ఉపయోగించుకోవచ్చు. మీకు ఈ విషయం అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మరొక ఉపన్యాస విధానం చూద్దాం.